హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీరు ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు క్యాష్ కరో అనే యాప్ గురించి చెప్తాను. ఈ యాప్లో లాగిన్ వచ్చేసి చాలా సింపుల్. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవడమే. మొబైల్ నెంబర్ ఇస్తే ఒక ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ మీకు మీ నేమ్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి, అంతే. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో మీరు ఏ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా యాప్స్లో షాపింగ్ చేస్తారో ఈ యాప్స్లో సెర్చ్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి. అమెజాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లో ఎర్న్ రివార్డ్స్ ఆన్ అమెజాన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు అమెజాన్ యాప్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్‌లో యాప్ ఉంటే యాప్ ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు షాపింగ్ చేయొచ్చు. మీరు డైలీ మీరెప్పుడు ఎలా అమెజాన్‌లో షాపింగ్ చేస్తారో అలా మీకు ఏ ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్ సెర్చ్ చేయండి. కార్ట్‌లో యాడ్ చేయండి. మీరు పేమెంట్ ఎలా చేయాలనుకుంటే అలా పేమెంట్ చేయండి, అంతే. అలా మీరు చేసినందుకు మీకు ఈ క్యాష్ కర్ యాప్‌లో కొంత క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది నేను ప్రీవియస్‌గా కొన్ని ఆర్డర్స్ చేసినప్పుడు నాకొచ్చిన అమౌంట్. సో ఇలా మీకు మనీ వస్తుంది. ఇక్కడ మీరు టాప్‌లో చూస్తే మీకు ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది చూసి మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకొకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇది చూడండి, రివార్డ్స్ ఆన్ అమెజాన్ యాప్ ఆర్డర్స్ ఎస్ అని ఉంది. అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ యాప్‌లో ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడి నుంచి షాపింగ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. లైక్ రిలయన్స్ డిజిటల్. రిలయన్స్ డిజిటల్ మీరు చూస్తే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆన్ బ్రాండ్ యాప్ ఆర్డర్స్ దగ్గర నో అని ఉంది. అంటే మీరిక్కడ ఆరెంజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్‌లో ఏ యాప్ ఉండకూడదు రిలయన్స్ డిజిటల్‌ది. మీరు వెబ్‌సైట్‌లోనే ఆర్డర్ చేయాలి. సో ఇలా కొన్ని ఉంటాయి. అవి చూసుకోండి. మోస్ట్‌లీ మనకి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అయితే యాప్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ది యాప్స్ మనకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇది జస్ట్ మీకు ఒక టిప్ అనమాట. ఇక్కడ మీకు యాప్ మీద క్యాష్ బ్యాక్ వస్తుందా లేదా చూసుకొని ఆర్డర్ చేయండి. మరి క్యాష్ బ్యాక్ ఎక్కడ కనిపిస్తుంది? సింపుల్‌గా ఇక్కడ మీకు మధ్యలో వాలెట్ సింబల్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మీకిక్కడ మీ టోటల్ ఎర్నింగ్స్ కనిపిస్తాయి. అలాగే మీకిక్కడ రిఫరల్, ఒకవేళ మీరు రిఫర్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసారా, రిఫర్. ఇక్కడ మీకు రిఫరల్ వచ్చేసి మీ ఫ్రెండ్ షాపింగ్ చేసిన ప్రతిసారి వాళ్ళకొచ్చిన అమౌంట్ మీద మీకు ఒక 10% వస్తుంది. సో అలా మీరు రిఫర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మై ఆర్డర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చేసిన ఆర్డర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఆర్డర్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. క్యాష్ బ్యాక్ పెండింగ్ అని ఉంది. క్యాష్ బ్యాక్ పెండింగ్ అని ఎందుకుందంటే మీ ఆర్డర్ అనేది రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. రిటర్న్ పీరియడ్ అయిపోయాక మీకు కన్ఫర్మ్ అవుతుంది. సో అప్పుడు మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌కి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ కన్ఫర్మేషన్ అని మీకు డేట్ కూడా ఇస్తాడు. సో ఆ టైంకి మీకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఒక్కొక్క యాప్ ఒక్కో టైంలో కన్ఫర్మ్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఒక టైం ఉంటది. అమెజాన్ ఒక టైం ఉంటది అలా. ఒకవేళ మీ ఆర్డర్ అనేది ట్రాక్ అవ్వలేదు, ఇక్కడ మీకు ప్రతి యాప్‌లో మీరు చూస్తే ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ చూస్తే 36 అవర్స్ ట్రాకింగ్ టైమ్ అని ఉంది. ఇప్పుడు మీరు ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన 36 అవర్స్ తర్వాత ట్రాక్ అవుద్ది. సో ఇంకా కన్ఫర్మ్ వచ్చేసి 35 డేస్ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. సో మీ క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుంది. సో మీకు ఇమ్మీడియేట్‌గా వెంటనే ట్రాక్ అయిపోయి వెంటనే అయితే కన్ఫర్మ్ అవ్వవు. సో గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేయొచ్చు. చెప్పాను కదా 10% వస్తుందని. ఇక్కడ మీరు రిఫరల్ లింక్ కాపీ చేసుకొని షేర్ చేయొచ్చు. లేదా ఇన్వైట్ వాట్సాప్ క్లిక్ చేసి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మిస్సింగ్‌లోకి వెళ్తే ఒకవేళ ఆర్డర్ ట్రాక్ అవ్వకపోతే ఏం చేయాలి? సో ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇది లాస్ట్ 30 డేస్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. లాస్ట్ 30 డేస్‌లో మీరు ఆర్డర్ చేసినయి. సో అక్కడ క్లిక్ చేసి లైక్ ఇప్పుడు నేను చేశాను కదా! నవంబర్ 1 అని వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆర్డర్ ఐడీ, మీకు యాప్‌లో ఇన్వాయిస్ వస్తుంది ఆర్డర్ చేసిన తర్వాత. సో అక్కడ వచ్చే ఆర్డర్ ఐడీ ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు మోస్ట్‌లీ ఇన్వాయిస్ అనేది ఆర్డర్ డెలివర్ అయిన తర్వాత అలా వస్తుంది.
సో, అప్పుడు మీరు ఆ ఇన్వాయిస్‌లో ఉన్న ఆర్డర్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఆర్డర్ ఐడీ ఇచ్చిన తర్వాత మీకు అమౌంట్ అడుగుతుంది. మీకు ఇన్వాయిస్‌లోనే అమౌంట్ కూడా ఉంటది. సో, జీఎస్టీ మైనస్ చేసి అమౌంట్ ఉంటది. సో, ఆ అమౌంట్ కూడా ఇచ్చేసేయండి. మొత్తం మీకు ఆ ఇన్వాయిస్‌లోనే ఉంటది. సో, అవి ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. అంతే. మీకు సబ్మిట్ అయిపోతుంది. టికెట్ అనేది రైజ్ అవుతుంది. సో, మోస్ట్‌లీ మనకు ఆర్డర్స్ అనేవి మాక్సిమం 99% అన్ని ఆర్డర్స్ అయితే ట్రాక్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్‌లో. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. బై మిస్టేక్ ఒకవేళ మీ ఆర్డర్ ట్రాక్ అవ్వకపోతే అప్పుడు ఇలా టికెట్ రైజ్ చేయండి. ఇక్కడ ఇన్ రివ్యూ క్లిక్ చేస్తే మీ ఆర్డర్స్ ఏవున్నా కూడా ఇక్కడ రివ్యూలో ఉన్నాయన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక క్లోజ్డ్ దగ్గర అయితే మీకు చెప్పాను కదా! ఇవన్నీ నేను చాలా టైం బ్యాక్ అనమాట. ఈ యాప్ వచ్చి చాలా ఇయర్సే అవుతుంది. ఆల్మోస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడు రైజ్ చేసినవి కొన్ని. సో, అవన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. ఈ అదర్ అనేవి ఇక్కడ మీరు చూడండి రిజాల్వ్డ్ అని పడాయి. సో, ఇలా మీకు కంప్లీట్ అవుతాయి. ట్రాక్ అవుతుంది. ఇంకా ప్రొఫైల్‌లోకి వెళ్తే మీకిక్కడ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మీ అకౌంట్ సెట్టింగ్స్, ఇంకా మై ఎర్నింగ్స్ చెప్పాను కదా! ఇందాక వాలెట్ సింబల్ క్లిక్ చేస్తే రిక్వెస్ట్ పేమెంట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అవైలబుల్ ఫర్ పేమెంట్ అని ఉంది. సో, ఈ రివార్డ్స్ ఏంటంటే మీకు అమెజాన్‌లో షాపింగ్ చేస్తే గనక మీకు రివార్డ్స్ వస్తాయన్నమాట. సో, అది మీకు ఓన్లీ అమెజాన్ పే బ్యాలెన్స్‌కే వస్తుంది. మీరు అమెజాన్ కాకుండా వేరే ఎక్కడ షాపింగ్ చేసినా మీకు ఆ అమౌంట్ అంతా కూడా అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ గానీ, లేదా బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా రెడీమ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను రెడీమ్ చేసి చూపిస్తాను. రిక్వెస్ట్ పే ఔట్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మీకు ఈ 4 ఆప్షన్స్‌లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. నేను యూపీఐ సెలెక్ట్ చేశా. ఇక్కడ మీ యూపీఐ ఐడీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసి గెట్ పెయిడ్ క్లిక్ చేయండి. ఒక ఇప్పుడు మీకొక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ. ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. సో, మీకు అయిపోయింది. మీకు వెంటనే ఇమ్మీడియేట్‌గా పేమెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఇమ్మీడియేట్‌గా నాకైతే అమౌంట్ వచ్చేసింది. నేను పేటీఎం యూపీఐ ఐడీ ఇచ్చాను. సో, నాకు పేటీఎంలోకి అయితే వచ్చేసింది. పోరింగ్ పౌండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది. సో, మీకు ఇలా అమౌంట్ అనేది వితిన్ సెకండ్స్‌లో మనకొచ్చేస్తుంది. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్పాను. టికెట్ రైజ్ చేయడం ఎలా? ఒకవేళ ఇంకేమైనా ఇష్యూ వస్తే ఎలా? ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. అవసరమైతే డీటెయిల్‌గా దాని మీద వీడియో కూడా చేస్తాను. సో, మోస్ట్‌లీ చాలామంది యాప్ గురించి ఆన్‌లైన్‌లో చెప్తున్నారు గానీ, యూట్యూబ్‌లో గానీ, ఎక్కడైనా చెప్తున్నారు గానీ, బట్ మోస్ట్‌లీ ఇలాంటి ఏమన్నా ఆర్డర్ ట్రాక్ అవ్వకపోతే ఏం చేయాలి? ఇలాంటి కొన్ని విషయాలు చెప్పట్లేదు. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేశాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కువగా ఏ యాప్‌లో షాపింగ్ చేస్తారో అది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రాయండి.